మనం చూసాం ఇందాకడ. అలాగే ఆయనకు 54, నాకు 40, నన్ను ఆంటీ అంటారా అని మరి యాంకర్, సినీ నటి, మనందరికీ తెలుసు అనసూయ అంటే మరి అనసూయ భరద్వాజ్. మరి శివాజీ కొన్ని గత 2-3 రోజులుగా మరి జరుగుతున్న తీరు మాటల యుద్ధం అయితే మనకు తెలుసు. మరి శివాజీ ఒక విషయంలో ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన ఒక మాటని మరి ఎవరు ఖండించిన ముందు అనసూయ అయితే మరి తనకు అనుయాయించుకుందో ఏమో కానీ తాను మాత్రం మరి రియాక్ట్ అయింది. దాన్ని శివాజీ కౌంటర్ చేయటం మరి జనాల్లో కూడా ఒక స్పందన కూడా చూస్తే ఒక రకంగా శివాజీకి మద్దతు తెలుపుతున్న మద్దతుదారుల సంఖ్య ఎక్కువగా. అతను 1-2 మాటలు ఏదైనా తప్పుగా మాట్లాడినా అతని ఇంటెన్షన్ అది కాదని సామాన్య ప్రజలు శివాజీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితిని కూడా మనం సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. చూద్దాం అసలు తన వయస్సు వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కామెంట్స్ చేశారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న ఒక వర్గం తరపున మాట్లాడటమే తన ఉద్దేశమని అనసూయ భరద్వాజ్ పేర్కొన్నారు. ప్రధాన సమస్యను వదిలేసి తనను ఆంటీ అని పిలుస్తున్న వారిపై ఆమె సెటైర్లు వేశారు. నాకు 40 ఏళ్ళు, ఆయనకంటే శివాజీకి 54 ఏళ్ళు అనుకుంటా. మేమిద్దరం మా వృత్తి కోసం ఫిట్నెస్ను గ్లామర్ను మెయింటైన్ చేస్తున్నాం, కానీ నన్ను ఆంటీ అంటున్న వారు ఆయన మాత్రం గారు అని పిలుస్తున్నారు. ఇందులో ఉన్న హిపోక్రసీ ఏంటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. చివరిగా అబ్జలన్ బర్ఖరార్ రఖ్నా, హమ్ జల్వా బర్ఖరార్ రఖేంగే. మీ కుళ్ళును మీరు అలాగే ఉంచండి, నా జల్వాను నేను చూపిస్తూనే ఉంటానంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు అనసూయ. సామాన్యంగా కొంతమంది ఎప్పుడూ కూడా అనునిత్యం వార్తల్లో ఉండడానికి చూస్తూ ఉంటారు. మరి వాళ్ళల్లో అలా ఎప్పుడు కూడా ఏదో ఒక వార్తల్లో హాట్ టాపిక్గా ఉండడంలో మన అనసూయ గారు కూడా ఎప్పుడు ఇలానే ఉంటూ ఉంటారు. మరి దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు మనం అయితే కమెంట్ చేయకూడదు. అక్కడ ఏదైతే ప్రచురించారో దాని గురించి వరకే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కొన్ని విషయాలు మాట్లాడుకునే కొద్దీ అది మరింత లోతుల్లోకి వెళ్తే చినికి గాడివాలుగా మారి మరింత చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి టాపిక్ మనం కొంచెం సునిశ్చితంగా ఉండే టాపిక్ని వీలైనంత తక్కువ మాట్లాడుకోవటమే మంచిది. ఏదేమైనప్పటికీ మరి మీ యొక్క కుళ్ళును మీతో అట్పెట్టుకోండి. నా వయసు అయితే 40, శివాజీ గారు మరి ఆయన వయసు అయితే 54. మరి ఆయన్నేమో గారు అని పిలుస్తున్నారు, నన్ను అనసూయ గారు అనకుండా ఆంటీ అని పిలుస్తున్నారు. తప్పది నిజంగానే. ఎవరైనా కూడా ఆంటీ అంకుల్ అని ఎవరిని పిలుస్తారు? మన రిలేషన్స్లో ఉన్న వాళ్ళని పిలుచుకోవాలి, అంతేగాని వయసుతో సంబంధం అనేది చాలా తప్పు. అది మరి ఒక రకంగా అనసూయ మాట్లాడే మాటల్లో వాస్తవం ఉన్నప్పటికీ కూడా సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం అనేది మరి 1-4 సార్లు మరి అనసూయ గారు కూడా ఆలోచించుకోవాలి. ఎవరైనా కూడా మిమ్మల్ని ఏదైనా ట్యాగ్ చేసి మాట్లాడాలి, కానీ ఎవరినో అన్నదానికి అందరినీ కలుపుకుని నేను సమాధానం చెప్తానని మీరు తగ్గించుకోకూడదని చెప్పి ఎంతోమంది హితవు అయితే పలుకుతున్నారు. మీరేమనుకుంటున్నారు? శివాజీ అనసూయ విషయంలో ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ యొక్క సంభాషణ మాటల తోటాలని ఏ రకంగా చూడాలి? మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక కర్ణాటకలో పెను విషాదం. ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్, 17 మంది సజీవ దహనం. ఇది చాలా దారుణం. క్రిస్మస్ పండుగ వేళ కర్ణాటక రాష్ట్రంలో అత్యంత విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా మృత్యు అగ్ని రూపంలో వచ్చి కబళించింది. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఒక ప్రైవేట్ బస్ కంటైనర్ లారీ ఢీకొట్టడంతో రేగిన మంటలు క్షణాల్లో విస్తరించి పెను విషాదాన్ని నింపాయి. సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గురువారం వేకోజామున సుమారు 2:30 సమయంలో ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలో జాతీయ రహదారి 48పై గోర్లత్తు క్రాస్ వద్ద ఈ దారుణం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎదురుగా వస్తున్న ఒక కంటైనర్ లారీ అదుపు తప్పి డివైడర్ను దాటి అవతల వైపు వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి 2 వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇది కనీసం పాపం బస్సులో ప్రయాణిస్తున్న వారి తప్పు లేదు, డ్రైవర్ తప్పు లేదు. అటువైపు వెళ్తున్న కంటైనర్ వచ్చి ఇటువైపు పడిపోద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మనం ప్రయాణాలు చేసే సామాన్య ప్రయాణికులందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ చలికాలంలో, ఈ మంచు కాలంలో మీకు నిజంగా అవసరం ఉంటేనే మీరు నిజంగా ప్రయాణాలు పెట్టుకోవాలి. దానిలో మీరు ప్రిఫర్ చేయటంకి వస్తే మాత్రం 100% డే జర్నీని ప్రిఫర్ చేయండి. డే జర్నీని ప్రిఫర్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. నైట్ జర్నీ అనేది కత్తి మీద స్వాము, పులిమేర స్వారీ లాంటిది. అది గమ్యస్థానాలు చేరుకునే వరకు బిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ మరి ఈ కంటైనర్ వచ్చి ఇటువైపు ఇలా పట్టడం వల్ల మరి
అందరూ కూడా సజీవ దహనమైన పరిస్థితిని అయితే మనమైతే చూసాం. 17 మంది వరకు దగ్గర చనిపోయారు. ఇది అందరం కూడా చాలా విషాదకరం. ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్, ఎక్కడో చోట ఏదో ఒకటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి అంతం అనేది పలకాలన్నా, నియంత్రణ అనేది చేయాలన్నా మనం డైరెక్ట్గా ఏ ప్రభుత్వాలను అధికారులు కాదు, వ్యక్తిగతంగా మనందరం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటే మాత్రమే వీటినన్నిటిని కూడా మరి కంట్రోల్ చేయగలం. ఆ బాధ్యత ఏంటంటే, నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ గమ్యస్థానం ఏంటి, నువ్వు కంపల్సరీ ఏ రకంగా ప్రయాణం చేస్తే నువ్వు సేఫ్గా వెళ్తావు అనేది ఆలోచించుకోవాల్సింది నువ్వు అంటే నేను, మనం ఎప్పుడైనా కూడా వెళ్ళే యొక్క క్రమం ఎటువంటిది, ఏ రకంగా వెళ్ళాలి, సేఫా కాదా అనేది ఆలోచించుకోవాలి. మరి వేగంగా వెళ్ళడానికి మనం చూసుకోకూడదు, మరి సేఫ్గా వెళ్ళటాన్ని మనం చూసుకోవాలి. ఇవన్నీ ఆలోచనలు చేసి ప్రయాణం చేస్తే మాత్రమే మరి అప్పటికి కూడా రిస్క్ పర్సంటేజ్, ఒక్కసారి రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత ప్రాణం ఏంటి అనేది మనందరికీ తెలుసు, ఏం జరుగుద్దో అనేది తెలుసు, దైవాధీనం మీద ఆధారపడి ఉంటుంది. కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనం కదా, ఎందుకంటే మనం చేయాల్సిన ప్రయత్నాలు కూడా మనం చేయాలి. కాబట్టి నేను మీకు వ్యక్తిగతంగా ఇచ్చే ఒక సలహా ఏంటంటే, ఇలాంటి పొగమంచు విపరీతంగా ఉన్న టైంలో ఎదర ఏముండదో మనకి తెలవని పరిస్థితి, మరి దాన్ని మనం తప్పించుకో